గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ రిప్రజెంటేటివ్ వారికి, ప్రిన్సిపల్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్చువల్గా ప్రజెంట్ సమాజంలో ఆడవారు చదువుకొని పాస్ అయ్యి ఉన్నత స్థానాలు చేరుకోవాలని వాళ్ళందరికీ కూడా మనం చూస్ చేసుకుంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇలా త్రూఅవుట్ ఆంధ్ర వచ్చేసరికి మనం ఓవరాల్గా మేడం గారు ఏం చెప్పారో చూశారు కదా. యాక్చువల్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే మీలాంటి వాళ్ళకి ఇంకా మేము ఎన్నో విలేజ్ కార్యక్రమాలు చేస్తున్నాం. సో దాన్ని ఎవరికైనా సరే ఇవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అదేవిధంగా మనం 2024-25 బాయ్స్ ప్లీజ్ ఆడపిల్లలందరూ కూడా మీకు నిజంగా అదృష్టం, ఈ చెక్ మీకు రావటం, ఈ విధంగా మిమ్మల్ని ఎవరినో ఆదుకోవటం అనేది చాలా అదృష్టం. మీరందరూ కూడా ఈరోజు స్కూల్స్లో ఉన్నారంటే మనం ముందు ఉండే వాళ్ళు మన కోసం ఏ విధంగా చేశారు కనుక మన ఆడపిల్లలు అనేది బయటకు వచ్చాం. లేకపోతే ఆడోళ్ళు ఇంటికి పరిమితం అయి ఉండేవారు ఆ రోజులు మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారు. సమానంగా మనము కూడా అందరు కూడా మన జనరేషన్ వాళ్ళు కూడా అందరూ ఆల్మోస్ట్ ఒక 50-60% వాళ్ళు వర్క్ కూడా చేస్తున్నారు. అయితే ముందు వాళ్ళు బయటకు వెళ్ళేవారు కాదు, వర్క్ చేసేవారు కాదు, ఇంటికి పరిమితం అయ్యేవారు. కానీ మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ బయటికి వస్తున్నారు. మనం చూస్తుంటే మా నాయనమ్మ గారు ఎలక్షన్కి పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం కంబైన్ ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు. అయితే ఈరోజు మనం చూస్తుంటే నేను చేస్తున్నప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఎంతోమంది గవర్నమెంట్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఓన్లీ ఒక మహిళ పనిచేస్తుందంటే ఒక నర్స్గా అయినా లేకపోతే టీచర్గా అయినా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ డిఫెన్స్. ఇప్పుడు మన అందరికీ కూడా ఒక ఆదర్శమైన ఉన్నటువంటి నా తండ్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సైనిక్ స్కూల్లో కూడా మహిళల ప్రవేశం కోసం పెట్టారు. ఈరోజు దశల వారీగా ప్రతి సైనిక్ స్కూల్లో కూడా మహిళలకి ఒక ప్రవేశం అనేది మొదలు పెట్టారు. అయితే మనం చూస్తుంటే మహిళా శక్తి అనేది చాలా ముఖ్యం. మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో రాత్రి బడిలు ఏర్పాటు చేసి మహిళని ఎడ్యుకేట్ ఎందుకు చేశారంటే ఒక మహిళ ఎడ్యుకేట్ అవుతే మొత్తం కుటుంబం ఎడ్యుకేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టారు. గోల్డ్ సంస్థ అయినటువంటి విజయనగరం షోరూంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మనం చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమంలో భాగంగా మన విజయనగరం
పోసుపాటి అతిథిరాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చి గౌరవ అధ్యక్షులుగా విచ్చేశారు. సో ఆవిరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పత్రికా మీడియా అందరికీ ప్లస్ స్టూడెంట్స్కి వారి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం విజయనగరం మలబార్ గోల్డ్ షోరూంలో ఉమెన్ ఎంపవర్మెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళకి చేయూతగా మా మలబార్ గోల్డ్ సంస్థ అధినేత అయినటువంటి ఎంపీ అహ్మద్ గారి విజన్ పరంగా చదువుతున్న స్టూడెంట్స్కి మనం ఒక మనిషికి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా చెక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సిఎస్ఆర్ ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం నియర్లీ ఒక 36 మెంబర్స్కి 3,30,000 రూపాయలు 4 కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఉమెన్ ఎంపవర్మెంటే కాకుండా మనం స్కాలర్షిప్లే కాకుండా రిమైనింగ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళకి రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పౌష్టిక ఆహారం కానివ్వండి, అదేవిధంగా గ్రాండ్ పాపా హోమ్స్ మీన్స్ ఎవరైతే వృద్ధాప్యంలోని ఏ ఆశ్రయం లేకుండా నిరాశ్రయం ఉంటారో వారిని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మంచి హాస్పిటల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి ప్రొవైడ్ చేసి వాళ్ళని మనం ఒక వినూత్నమైన మాల్లో ఉంచడం. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే MLC మైక్రో లెర్నింగ్ సెంటర్స్ అది దీంట్లో ఉద్దేశం ఏంటంటే స్లమ్ ఏరియాస్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో దాంట్లో పిల్లలకి చదువు మీద అవగాహన ఉండదు. వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు గార్డియన్స్ కానివ్వండి, చుట్టుకైతాలు వేరుకునే వాళ్ళు, రిక్షా వాళ్ళు, లేబర్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సంఘం మీద కానీ లేకపోతే పిల్లల మీద కానీ చదువు మీద కానీ అవగాహన వాళ్ళకి ఉండదు. సో అలాంటి పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి చదువు మీద అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇస్తూ చదువు మీద అవగాహన కల్పిస్తూ ఒక టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళందరినీ నెక్స్ట్ జనరేషన్కి మంచి భావితరాలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశం మన MLC కంపెనీ అన్నమాట. ఇది విశాఖపట్నం జోన్లో ఆల్రెడీ 4 ఉన్నాయండి. అప్కమింగ్ మరెన్నో మనం చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈరోజు ఈ విజయనగరం షోరూంలో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కాకుండా CSR యాక్టివిటీస్ చాలా చేస్తున్నామండి. దీనిలో ఎలా చేస్తున్నామంటే ఇది యాక్చువల్గా మనకి వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయంలో యాక్చువల్గా CSR యాక్టివిటీ కింద 2% అనేది మనం తీయాలి. కానీ మా మలబార్ గోల్డ్ సంస్థ అధినేత MP చైర్మన్ గారు 5% అనేది ఇనిషియేట్ చేసి ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నారు అన్నమాట. సో మన మలబార్ గోల్డ్ సంస్థ వారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మరెన్నో చేయాలని దానికి మన కస్టమర్ దేవుని సహాయ సహకారాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.